మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు. మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర 2047 మార్కాపురం నియోజకవర్గ బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఆర్థికంగా సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ 2026-27 వార్షిక బడ్జెట్లో మార్కాపురం నియోజకవర్గానికి 679 కోట్ల కేటాయింపులు జరిగాయని తెలిపారు. ఇందులో సూపర్ 6 పథకాల కోసం సుమారు 317 కోట్లు, వివిధ శాఖల అభివృద్ధి కోసం 364 కోట్లు కేటాయించామని తెలిపారు. గతంలో ఈ స్థాయిలో నిధులు కేటాయించలేదని, ఈసారి ప్రతి రూపాయి సద్వినియోగం చేసి సంక్షేమం, అభివృద్ధి రెండింటిని సమన్వయం చేస్తూ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు మెరుగుపడతా ఉంది. ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు దగ్గర 679 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి కేటాయించారు. వాటిల్లో పథకాల కింద 316.49 కోట్లు, అలాగే డిపార్ట్మెంట్ వారిగా కేటాయించిన బడ్జెట్ వచ్చేసి 363.16 కోట్ల రూపాయలని మన ప్రభుత్వం మన నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. అయితే ఈ అమౌంట్ ని సద్వినియోగపరిచే విధంగా ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా, ఎక్కడ కూడా మిస్యూజ్ అనేది చేయకుండా కాపాడుకుంటూ మన ప్రాంత అభివృద్ధికి మనం అందరం ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మంది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతా ఉంది. మార్కాపురం జిల్లా అయింది. ఈ జిల్లాని మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకోగలిగితేనే మనం అభివృద్ధి చెందుతాం. ఈ ప్రాంత ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం మీద ఒక మంచి నమ్మకం అనేది ఇప్పుడిప్పుడు ఏర్పడతా వస్తా ఉంది ప్రజలందరికీ కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో చెప్పినట్టుగా చేసుకుంటూ పోతా ఉన్నారు, చేసి చూపిస్తారు, చేస్తారు అనేటువంటి నమ్మకం ప్రజలకు కలుగుతా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం మాదిరిగా మాటలు కానీ, మోసాలు చేయడం కానీ, ఇలాంటి దగాలు చేయడం కానీ ఈ ప్రభుత్వంలో జరగటం లేదు. ఏదైతే చేయగలుగుతాం అనుకున్నామో అది చేస్తా ఉన్నాం. చేయలేని వాటిని మేము చేయలేము, ఇది కాదు అని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాం. కానీ గత ప్రభుత్వంలో అయితే ఎటువంటిదైనా సరే అవసరమైతే పక్కన ఒక ఇంకొకరు రాసిచ్చేదాన్ని కూడా వెనుకడకుండా రాసిచ్చిన సందర్భాన్ని మన గత ప్రభుత్వంలో చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో అలా జరగదు. ఈ ప్రభుత్వంలో ఆస్తులకు ఒక రక్షణ ఉంది. అలాగే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పథకాలకు ఒక రక్షణ ఉంటుంది. ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమాలకు ఒక రక్షణ ఉంటుంది. కాబట్టి దయచేసి ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత, ఏ ఒక్క కుటుంబం కూడా మాకు ఈ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అనేటువంటి భావన అనేది ప్రజల్లో కలగకుండా చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. అధికారులు మీరు ప్రత్యేక దృష్టి పెట్టక తప్పదు. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఒక విధ్వంసాన్ని చూశారు. మళ్ళా అదే రకమైనటువంటి విధ్వంసం మనకు అవసరమా? అదే రకమైనటువంటి విధ్వంసం చేసి మన రాష్ట్రాన్ని మనం ఎక్కడికో తీసుకుపోదామా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో మీ అధికారులే వాళ్ళు ఆడ సంతకం పెట్టమంటే ఆడ పెట్టారు, ఎక్కడ ఫైల్ ఇచ్చేయమంటే అక్కడ చేశారు, ఎక్కడ పని చేయమంటే ఏ రకం పని చేయమంటే ఆ రకం పని చేసి పెట్టారు. దానివల్ల ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినాయో, ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినాయో ఇవన్నీ మీరు కూడా కళ్ళారా చూశారు. కానీ ఈ ప్రభుత్వంలో అలా కాదు. దుర్మార్గాన్ని చేయమని చెప్పి ఎప్పుడు ఈ ప్రభుత్వంలో ఆదేశించడం అనేది జరగదు. మంచిని మంచి చేయమని చెప్పి మాత్రమే చెప్తారు. మీరు ఈ విషయాన్ని కూడా గమనించి మన రాష్ట్రానికి ఎవరు అవసరం అనేది కూడా మీరు ప్రధానంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా రాబో కాలాన్ని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, మన ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలతో ఈ ప్రాంత అభివృద్ధికి మనస్ఫూర్తిగా సహకరించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటాము.